అమ్మో అమ్మో చున్నీ ఎక్కుంది. ఎప్పుడు మీది కంటగా నేను జస్ట్ ఇట్లా వాటర్ తాగుతానన్నా. మండుతుంది బాగా. ఇటు నుంచి హాస్పిటల్ చున్నీ వెళ్తలేదుగా. మండదా మరి ముంగడేసుకో ఏడకేడ ఏం చేసిన తప్ప మీరు అస్సలు చేయకూరి. డేంజర్ ఎడుతుంది పాపం జాను. ఇదంతా ఈ వీడియో చూసి ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో హాస్పిటల్ తీసుకోపోక వీడియో తీసుకుంటున్నావేంది అని. హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటే ఈ చున్ని బైక్ లో చిక్కుకుంది. ఆ టైర్ ముందరకు వస్తలేదు, వెనక కత్తలేదు. ఈ విషయాన్ని అమ్మలకు అన్నలకు చెప్తేనేమో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేంత పని అవుతుంది. ఎందుకంటే మాకేమైనా అయితే తట్టుకోలేరు వాళ్ళు. అంబులెన్స్ చేద్దాం అనుకుంటే చేయనీయలేదు. అటు అమ్మ వాళ్ళకి చెప్దామంటే చెప్పనీయలేదు. ఇక శివాజీకి సిద్ధన్న చెప్పేసిన వాళ్ళ ఆన్ ది స్పాట్ లో వచ్చేసారు. అమ్మతోడు నిజానికి చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ లో ఏ హాస్పిటల్ పోవాలనేది మాకు ఏం అర్థం కాలేదు. ఇక మా సిద్ధన్న ఖాళీనప్పుడు ఇది హాస్పిటల్కి వచ్చిరంట. ఇది కూడా చూస్తారేమో అని ఇక్కడికి తీసుకొచ్చిండు. కానీ డాక్టర్ ఏమన్నారంటే ఇటువంటిది ఇక్కడ పట్టము, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని ఒక హాస్పిటల్ పేరు చెప్పారు. అక్కడికి వచ్చినాం. పాపా ఫస్ట్ వారా ఎన్నో సలే బండి వేడప్పుడు చున్నీ వేసుకో ఉంటావా? ఇంకా దేవుని దేవుడు చెప్పాలి మస్తు నయ్యం. నిజము చున్నీ ఎక్కిన వాళ్ళందరూ చాలు కింద పడి పల్టీలు కొట్టిర్రు. చెప్పన్నా ఇట్లా ఇట్లేసింది వాటర్ తాగుతుందని ఇట్లా అన్నది. ఇట్లా వాటర్ తాగింది తిరిగింది మొత్తం ఇట్లా ఫోల్డ్ అయ్యి అమ్మా అన్నది. మేము సడన్ గా బ్రేక్ చేసినాం. ఒక్కొక్క స్పీడ్ మీద పోతే ఎట్లుండు. ఏం చేసి చెప్పన్నా మెల్ల పోతున్నా మెల్ల బైక్ చున్నీ అంటే అది చుట్టుకున్నట్టు అతుకున్నట్టు టైంలో కొంచెం అట్లా కట్టబడ్డ తోలు వెళ్ళిపోయింది కదా. తోలు వెళ్ళింది మెడ పైన. ఓకే సార్. ఓకే సరే. అలా ఫోటో తీస్తారంట, అమ్మకి పంపిస్తారంట. ఇంజక్షన్ ఇవ్వమన్నా సార్? తీసుకున్నాను. కొంచెం ఒక్కటి సరేనా? ఏడకని ఎక్కువ బుద్ధి అవుతుంది. ఎందుకంటే అది మండిన కొద్ది ఏడ బుద్ధి అవుతుంది. కొంచెం ఒక్కటిగా సరేనా? అది పెట్టిరు కదా, ఆయింట్మెంట్ పెట్టిరు కదా, కొంచెం తగ్గుతుంది. నడు పోదాం పద నడు. టాబ్లెట్లు తీసుకున్న దా చాలు.
దెబ్బ తాకింది ఇప్పుడే పట్టేసిండు అయిపోయింది. లైట్ అవుతుంది బండికి. మన హాస్పిటల్ ఉందాం. బాగా చుట్టుకుంది అట్లా అంటే అది ఎప్పలారా చైన్కు ప్యాక్ అయింది డైరెక్ట్. మధ్యలో ఇట్లా చెప్తున్నానని మీరు ఏమనుకోకండి, ఎందుకంటే ఈ వీడియో పోతుందనే హోప్ తోటి అయితే నేను ఆ విషయం చెప్పాలనుకుంటున్నా. పోని వీడియోలలో పెట్టుకుంటే మళ్ళీ మీకు తీరదు కదా. ఈ వీడియో కొంతమంది చూసినా నేను చెప్పే విషయం మీకు తెలిస్తే దాని గురించి మీరు వెయిట్ చేస్తారు. సో ఏంటంటే అమ్మతోటి సాంగ్ పాడిపించిన పిప్పర్ గంగ్ సాంగ్ ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నది. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మొన్న షార్ట్ పెట్టినా కదా, అంతకంటే మించి పాడిపించిన మళ్ళీ దాన్ని. మీరైతే దాన్ని సపోర్ట్ చేయండి. ఆ సాంగ్ అయితే మినిస్టర్ ఫోక్ ఛానల్ వస్తుంది. ప్లీజ్ తప్పకుండా దాన్ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా సాంగ్స్ తీస్తూనే ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. ప్లీజ్ ఆ సాంగ్ని అయితే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మినిస్టర్ ఫోక్ ఛానల్లో వస్తుంది సాంగ్. అండ్ ఇది ఎంత అంటే 3-4 రోజులల్లో ప్రోమో అయితే వచ్చేస్తుంది. చూసేయండి, దాని గురించి వెయిట్ చేసేయండి. మీరు చేసేది ఏం లేదు, మీకు తొందరగా అప్డేట్ రావాలంటే మినిస్టర్ ఫోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మా అమ్మకు యాక్సిడెంట్ అయిన విషయం మా అమ్మకి చెప్పలేదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన విషయం మా అమ్మకి చెప్తే తను ఎట్లా రియాక్ట్ అవుతుందో మీరే చూసేయాలి. అసలు ఏంటిది దాన్ని దింపే. ఇక్కడ జాన్కి యాక్సిడెంట్ అయిందని అమ్మకి చెప్పలేదు. ఇదేందని షాక్గా చూస్తుంది. ఈ గుడ్డు ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇట్లా గుడ్డు దింపేయాలి. అమ్మకి తెలుస్తలేదు పాపం, వీడియో అనుకుంటుంది. ఏమైందిరా అసలు ఏంటిది? జాన్కి యాక్సిడెంట్ అయింది. అమ్మో ఏడు, నాకు ఏడిపోతుంది. ఏమైంది? ఏడకు మమ్మీ ఏడకు. ఆ చున్నీ ఎక్కుంది. మమ్మీ వీడియో పొంగ చున్నీ ఏం చేసింది, చున్నీ వేసుకుని తెలియదు కానీ అది చున్నీ పోయి ఆ బండ్ల అలా తట్టుకుంది, తిరిగి వాడి కింద వాళ్ళే. అది కాలిపోవడమా? కనపడం కదా, అదే చున్నీ సిద్ధ నేడబడ్డా అన్నీ వెళ్ళేనత్తున్నా.
అటు తిరగద్దురా అన్న కొద్ది ఒక్క మాట వింటారా, నా మాట ఒక్క మాట వింటారా? నాకు ఇదే భయం, అటుపోక భయం, ఇటుపోయేమో తెల్లందాకా పొద్దుదాకా పంట నిండా పడలేదు, తింటే పోయిన పడతలేదు. అదే నేను ఖచ్చితంగా అన్ని కొనస్తే వీడియోనే అనుకుంటున్నా. ఇగో ఇక్కడ ఏమైంది చెప్పనా, ఇది ఏమైంది తెలియదు కానీ మొత్తం డల్ అయిపోయింది. దాని బాగా డల్ అయిపోయింది. డల్ అయిపోయినాక ఎందుకు డల్ అవుతున్నావు, ఎందుకు డల్ అవుతున్నా నాకు ఏమైందో అర్థమవుతలేదు. ఇక్కడ ఏమైనా నాకు అర్థమవుతలేదు, మొత్తం బోర్ కొడుతుంది. నన్ను కొట్లో తీసుకుపోయి తీసుకురా, నన్ను ఏమైనా చెప్పాడు, నాకు ఏమైంది అర్థమవుతుంది, ఎడిట్ అవుతుంది, కొట్లో పోయి తీసుకురా అంటే తీసుకెళ్ళి ఎట్లా ఎట్లా ఏమైంది అది? బండి తిరిగి ఎలా పడ్డది, బండి ఎలా ఎట్లా ఎటు వేరు కోరట్లేదు. జాను ఎరకే वो मला पिटाव పడుకున్నారు. నేను ఒక అనుకుంటున్నా ముట్ట తోలుసురు అంటున్నాడు ముట్ట జాన్ చేసిన తప్పు అస్సలు కేయకండి. చున్నీ బైక్ మీద వెళ్తున్నామంటే చున్నీ కానీ కొంగు కానీ మంచిగా దగ్గర పెట్టుకొని చూసుకొని పని చేసుకోండి. జాను ఇక్కడ పడ్డ ప్లేస్ ఇక్కడ పడితే జాను ఖచ్చితంగా ఇప్పటివరకు డేంజర్ అయిపోతుండే. డాక్టర్లు అందరూ ఇక్కడ పడితే మస్తు డేంజర్ అయిపోతున్నాను అన్నారు. నేను సడన్గా బ్రేక్ కొట్టేసరికి జాను కింద పడలేదు. నేను చూసుకోకుండా అట్లనే పోతే జాను కింద పడి బొర్లుకుండా అయిపోతుండే కథ. మీరు ఏం చేస్తారంటే బైక్ మీద కూర్చున్నప్పుడు కానీ ఏదైనా ఎక్సెల్ బండి మీద కూర్చున్నప్పుడు కానీ చున్నీ కానీ కొంగు కానీ దగ్గర మడత పెట్టుకోండి. ఇంకొకటి మెయిన్ చెప్పాలి, నేను చెప్పన్నా, బైక్ మీద వెళ్తున్నప్పుడు చున్నీ తీసేసి ముంగడ బ్యాగులు పెట్టేసేయండి. ఎందుకంటే బైక్ మీద పోతున్నప్పుడు అప్పుడు ఎవరు చూడరు కదా, దిగినాక అప్పుడు వేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఈ చున్నీతోటి మస్తు మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఈమె ప్రాణాలు కూడా పోయేటివే. ఆ దేవుని దేవాలు అయితే ఆ దేవుడు మా మీద ఉండడం వల్ల జానకైతే ఏం కాలేదు. మరీ చెప్తున్నా, బైక్ మీద వెళ్తున్నప్పుడు చున్నీ జాగ్రత్త పెట్టుకోండి. అలాగే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి చాలామంది మాంజతోటి ఎక్కడక్కడ తెగిపోతున్నాయి. కొంచెం సేఫ్గా ఉండండి. ముంగడకి ఇట్లా 2 కట్టెలన్నా పెట్టుకోండి, వైర్ అన్న పెట్టుకోండి. మెల్లగా పోర్రి, సంక్రాంతి అయిపోయేదాకా ఈ నెల మొత్తం మెల్లగా పోర్రి. ఎందుకంటే పిల్లలకు ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పతంగులు ఎగరేస్తారు. వాళ్ళకు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి మాంజదారం అని అదని ఏం తెలియదు. ఖచ్చితంగా మాంజదారాలు వాడతారు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. అవి కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే దాన్ని కూడా వాడనీయకుండా వేసుకోండి. ఆ చిన్న దారాలు ఉంటాయి, కుట్టు మిషన్ దారాలు, వీటితో ఎగరేసుకోమని చెప్పండి, ఓకేనా? మీరైతే జాగ్రత్తగా ఉండండి.
ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, సాంగ్ అయితే మంచిగా ఉంది. ఫస్ట్ పెట్టిన దానికంటే ఇంకా మంచిగా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మినిస్టర్ ఫోక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ సాంగ్ రాబోతుంది. చాలా ఖర్చు అయింది. ఖర్చు అనేది పక్కన పెడితే పాట మంచిగా ఉంది, ఆదరించండి. మీరు ఆదరిస్తేనే ఇంకా మేము మంచి పాటలు తీయగలుగుతాము. అమ్మ కూడా మంచి పాటలు పాడగలుగుతుంది. పాడిన పాటలు వైరల్ కాకపోతే అమ్మకు కూడా ఇంట్రెస్ట్ అనిపేది, మాకు కూడా ఇంట్రెస్ట్ అనిపేది. జడల మల్లెల పాట మంచి హిట్ చేసిర్రు. మా వరకు అయితే అది ఓకే హిట్. అండ్ ఈ పాటను కూడా హిట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పాట రాబోతుంది, చూసేయండి. మినిస్టర్ ఫోక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.